ఆహా, ఒక శుక్రవారం సినిమా రిలీజ్ అయితే చాలు, థియేటర్ల ముందు జనం గోల మామూలుగా ఉండదు కదా. అవును, ఆ హడావిడే వేరు అసలు. తెరపై హీరో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెబితే మన కష్టాలన్నీ తీరిపోయినట్లు ఫీలవుతాం. కాని అదే హీరో సోమవారం నిజమైన ఎన్నికల బరిలో నిలబడితే డిపాజిట్ కూడా రాకుండా ఘోరంగా ఓడిపోవడం మనం చాలాసార్లు చూశాం. కరెక్ట్, చాలా మందికి ఆ అనుభవం ఎదురైంది. మరి ఎందుకిలా జరుగుతుంది? తెరపై దేవుళ్లలా కనిపించేవారు రాజకీయంలో ఎందుకు ఫెయిల్ అవుతారో, అదే సమయంలో ఇంకొందరు మాత్రం ఊహించని వ్యూహాలతో ఏకంగా ముఖ్యమంత్రుల కుర్చీనే ఎలా కొట్టేస్తారో? ఈరోజు మన విశ్లేషణలో ఈ ఆసక్తికరమైన రాజకీయ కథను ఛేదించబోతున్నాం. ఖచ్చితంగా అండి. భారతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇదొక అద్భుతమైన పరిణామం. ఒక నటుడు రాత్రికి రాత్రే సీఎం అయిపోవడం అనేది జస్ట్ ఒక మ్యాజిక్ కాదు. అంటే దాని వెనుక పెద్ద కథే ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. దీని వెనుక ఎన్నో దశాబ్దాల వ్యూహాలు, రాజకీయ శూన్యతలు దాగి ఉన్నాయి. ఇదొక పక్కా సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. అక్షరాలా నిజం. అందుకే ఈరోజు మనం గోదావరి పోస్ట్ రీసెర్చ్ డాక్యుమెంట్ ఆధారంగా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నీ చేయబోతున్నాం. అసలు ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలు సీఎంలు ఎలా అయ్యారు? కమల్ హాసన్ లాంటి వాళ్లు ఎందుకు విఫలమయ్యారు? అలాగే ఈ తరం నటులు పవన్ కళ్యాణ్, దళపతి విజయ్ లాంటి వాళ్లు ఎలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారో కూడా మనం చూడాలి. అవును, ఇవన్నీ వెలికితీయడమే మన లక్ష్యం. అయితే ఒక విషయం ముందే క్లియర్ చేయాలి. ఈ విశ్లేషణలో మనం ఏ పార్టీకి, ఏ ఐడియాలజీకి సపోర్ట్ చేయడం లేదు. ఈ రీసెర్చ్ డాక్యుమెంట్లోని డేటాని ఉన్నది ఉన్నట్లుగా ఒక ఎక్స్రే తీసి చూడబోతున్నాం. రైట్. అసలు సినిమాకి పాలిటిక్స్కి ముడి ఎక్కడ పడిందంటారు? ఈ కథ అర్థం కావాలంటే మనం కాస్త వెనక్కి, అంటే బ్రిటిష్ కాలానికి వెళ్ళాలి. అప్పట్లో కాంగ్రెస్ లాంటి పార్టీలు సినిమాను కేవలం ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ టూల్గానే చూశాయి. అంటే దానికంత పవర్ ఉందని వాళ్లు గుర్తించలేదన్నమాట. అవును. కానీ తమిళనాడులోని ద్రవిడ ఉద్యమ నాయకులు మాత్రం సినిమాలోని అసలైన శక్తిని పసిగట్టారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి లాంటి మేధావులు ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేశారు. ఓహో, ఎలాంటి ఆలోచన అది? కులవివక్షకు వ్యతిరేకంగా వాళ్లు చేసే పోరాటాన్ని పుస్తకాల్లో రాస్తే కొందరికే చేరుతుంది. అదే వెండితెలపై ఒక కథలా చెబితే అక్షరం ముక్కరాని పామరుడి బుర్రలోకి కూడా నేరుగా ఇంజెక్ట్ చెయ్యొచ్చు కదా అని నమ్మారు. వావ్! అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాని ఎలా వాడుతున్నామో అప్పట్లో వాళ్లు సినిమానే అలా వాడారన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్లు రాసిన ఆ పదునైన డైలాగ్స్ని తెరపై అత్యంత పవర్ఫుల్గా పలికించిన నాయకుడే ఎంజీఆర్. ఓకే, సినిమా అంటే కేవలం వినోదం కాదు, ప్రజల మైండ్ సెట్ మార్చే ఆయుధం అని అర్థమైంది. కాని ఒక పార్టీకి ప్రచారం చేయడం వేరు, ఏకంగా సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవడం వేరు కదా. ఎంజీఆర్ కది ఎలా వర్కౌట్ అయింది? కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది అండి. ఎంజీఆర్ కేవలం తన గ్లామర్తో సీఎం అయిపోలేదు. ఆయన ఎదుగుదల వెనుక అప్పట్లో తమిళనాడులో వచ్చిన ఒక భారీ రాజకీయ శూన్యత ఉంది. రాజకీయ శూన్యత అంటే అన్నాదురై గారి మరణం తర్వాత వచ్చిన గ్యాప్ గురించే కదా? కరెక్ట్. 1969లో అన్నాదురై అకస్మాత్తుగా చనిపోయారు. ఆ తర్వాత కరుణానిధి పార్టీని కంట్రోల్లోకి తీసుకున్నా జనాల్లో ఎంజీఆర్కు విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. ఆ తర్వాతే కదా డీఎంకే నుంచి ఆయన బహిష్కరించింది. అవును. 1972 నాటికి పార్టీ నిధుల లెక్కల విషయంలో ఇద్దరికి గొడవలొచ్చాయి. అవినీతిపై గళమెత్తినందుకు ఎంజీఆర్ను పార్టీ నుండి ఏకంగా గెంటేశారు. కొంచెం ఆలోచిస్తే అధికారంలో ఉన్న పార్టీ నుంచి గెంటేస్తే అది ఆయన పొలిటికల్ కెరియర్కు ఎండ్ కార్డ్ కావాలి కదా. కానీ అది ఆయనకు లాభంగా ఎలా మారింది? మనం అప్పటి పరిస్థితులను చూస్తే అసలు కథ అర్థమవుతుంది. ఆ బహిష్కరణ ఆయనకు శాపంగా కాకుండా వరంగా మారింది. ఎందుకంటే 1970ల దశకంలో తమిళనాడులో కరువు, పేదరికం చాలా దారుణంగా ఉండేవి. అంటే జనాలు చాలా కష్టాల్లో ఉన్నారన్నమాట. అవును. ఒకవైపు డీఎంకే పాలనపై వ్యతిరేకత, మరోవైపు కాంగ్రెస్ బలహీనపడటం. జనాలు తమ కష్టాలు తీర్చే ఒక రక్షకుడి కోసం ఆశగా చూస్తున్నారు. సరిగ్గా అదే టైంలో ఎంజీఆర్ ఏఐడీఎంకే పార్టీ పెట్టారు. అంటే సినిమాల్లో ఆయన వేసిన మంచివాడి వేషాలు రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ బలమైన సైకలాజికల్ కనెక్షన్ వల్లే ఆయనకు అంత ఫాలోయింగ్ వచ్చింది. వావ్, ఇదొక అద్భుతమైన పాయింట్. అంటే జనాలకు నమ్మకం కలిగించగలిగితే చాలు, ఒక కొత్త పార్టీ ఇట్టే పవర్లోకి వచ్చేస్తుందని అర్థమవుతోంది. కానీ నాకు చిన్న డౌట్. చెప్పండి.
తెరమీద దేవుళ్లా కనిపించినా రోజువారీ జీవితంలో ఫ్రీగా ఎవరు భోజనం పెట్టలేరు కదా. సంక్షేమ పథకాలు అనగానే అవి ఓట్ల కోసం వేసే బిస్కెట్లాగా అనిపిస్తాయి. మరి ఎంజీఆర్కు అంత స్ట్రాంగ్ బేస్ అలా పడింది? ఇక్కడ ఎంజీఆర్ చేసిన పనులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా కొట్టిపారేయలేం. ఉదాహరణకు ఆయన తెచ్చిన మధ్యాహ్న భోజన పథకం చూద్దాం. అవును, డాక్యుమెంట్లో దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఇది దేశంలోనే తొలిసారిగా అంత పెద్ద లెవెల్లో అమలు చేసిన స్కీమ్. దీనివల్ల పేద పిల్లల ఆకలి తీరడమే కాదు, బడుల్లో పిల్లల సంఖ్య అమాంతం పెరిగింది. అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా పెద్ద మార్పు వచ్చిందనమాట. అంతేకాదు, ఆ వంట చేయడానికి వేలాది మంది పేద మహిళలకు, వితంతువులకు ఉద్యోగాలిచ్చారు. దాంతో ప్రతి గ్రామంలో మహిళలు ఆయనను తమ సొంత అన్నయ్యగా ఫీలయ్యారు. ఓహో, అంటే ఒకే స్కీమ్తో ఇన్ని లాభాలున్నాయన్నమాట, రైట్? అలాగే రైతులకు ఉచిత విద్యుతిచ్చారు. ఈ పనుల వల్లే ఆయన జస్ట్ ఒక హీరో స్థాయి నుంచి ప్రజల దేవుడిగా మారిపోయారు. అద్భుతమైన విశ్లేషణ. సరే, తమిళనాడులో ఎంజీఆర్ అలాంటి మ్యాజిక్ చేస్తే, పక్కనే ఉన్న మన ఆంధ్రాలో ఏకంగా ఒక ఆత్మగౌరవ సునామీయే వచ్చింది గదా, ఎన్టీఆర్ ప్రభంజనం. ఖచ్చితంగా. ఆంధ్రా రాజకీయాలను ఎన్టీఆర్కు ముందు, ఎన్టీఆర్కు తర్వాత అని విడగొట్టి చూడాల్సిందే. అవును, కాని ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన పాయింట్ ఏంటంటే, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావడానికి కేవలం ఆయనకున్న క్రేజ్ మాత్రమే కాదట, ఢిల్లీ నాయకులు చేసిన ఒక పెద్ద అవమానం కారణమని చదివాను. అవునండి, అసలైన రహస్యం అక్కడే ఉంది. 1980ల నాటికి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. కానీ ఢిల్లీలోని అధిష్టానం మన రాష్ట్ర నాయకులను కేవలం తోలుబొమ్మల్లా ఆడించేది. ఎంతలా అంటే, కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే 5 ముఖ్యమంత్రులు మారారు కదా. కరెక్ట్. ప్రతిరోజూ ఢిల్లీ చుట్టూ తిరగడమే ఆ నాయకులకు సరిపోయేది. ఇక 1982లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అప్పటి సీఎం అంజయ్య గారిని రాజీవ్ గాంధీ పబ్లిక్గా అవమానించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా అవమానించడం చూసి తెలుగు వాళ్లందరికీ రక్తం మరిగిపోయింది గదా. ఎగ్జాక్ట్లీ. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ కోపాన్ని ఎన్టీఆర్ గారు చాలా పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం అని ఒక ఎమోషనల్ నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. వావ్! అయితే రాజకీయాల్లోకొచ్చాక ఆయన చేసిన అసలైన మ్యాజిక్ ఆయన విధానాల్లోనే ఉందని డాక్యుమెంట్ చెప్తోంది. అవును, కేవలం సెంటిమెంట్తో గెలవచ్చు, కానీ సుదీర్ఘకాలం నిలబడాలంటే దమ్మున్న పాలన కావాలి. ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన కిలో ₹2కే బియ్యం పథకం అప్పట్లో ఒక సెన్సేషన్. అంటే అది పేదల ఆకలి తీర్చడమే కాదు, కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి గండి కొట్టిందనమాట. ఖచ్చితంగా. అలాగే ఇంకో పెద్ద మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు. ఒక్క నిమిషం, దీనివల్ల ఆయనకు రాజకీయంగా వచ్చిన లాభమేంటి? ఈ పటేల్ పట్వారీలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఒక అనధికారిక ఏజెంట్లుగా ఉండేవారు. వాళ్లను రద్దు చేయడం ద్వారా కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ని ఎన్టీఆర్ పూర్తిగా బ్రేక్ చేసేశారు. వావ్, భలే వ్యూహం కదా ఇది. దానికి తోడు తాలూకాల ప్లేస్లో మండల వ్యవస్థ తేవడం, మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వడం లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవే ఆయన్ని కేవలం 9 నెలల్లో సీఎంని చేశాయి. 9 నెలల్లో ముఖ్యమంత్రి! ఇదంతా వింటుంటే, సరే, రేపు పొద్దునే నాకు కొద్దిగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి నేను కూడా సీఎం అయిపోవచ్చు అని ఎవరికైనా భ్రమ కలుగుతుంది. చాలామంది హీరోలు అలాగే అనుకున్నారు. అదే కదా, స్క్రీన్ మీద డైలాగ్ చెబితే చొక్కాలు చించుకుంటారు, రోడ్డు మీద చెబితే ఓట్లు గుద్దేస్తారనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే చాలామంది ఫెయిల్ అయ్యారు. ఎక్కడ తేడా కొట్టింది? మీరడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. సినీ గ్లామర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎంజీఆర్, ఎన్టీఆర్ కాలేరని చరిత్ర నిరూపించింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చిరంజీవి గారి ప్రజారాజ్యం, కమల్ హాసన్ గారి మక్కల్ నీదిమయ్యం. 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ క్రేజ్ మామూలుగా లేదసలు. అయినా ఆ ప్రయోగం ఎందుకు విఫలమైందంటారు? మనం ఇందాక మాట్లాడుకున్న రాజకీయ శూన్యత ఇక్కడ లేదు. 2008 నాటికి ఒకవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి బలమైన మాస్ లీడర్ అధికారంలో ఉన్నారు. అవును, అప్పటికీ ఆరోగ్యశ్రీ లాంటి స్ట్రాంగ్ స్కీమ్స్ ఉన్నాయి కదా. కరెక్ట్. మరోవైపు చంద్రబాబు నాయుడు లాంటి వ్యూహాత్మక నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య మూడో పార్టీకి అసలు స్పేస్ దొరకలేదు. అవును, అంటే మార్కెట్లో అప్పటికే కస్టమర్ల నమ్మకమున్న 2 బ్రాండ్లు ఉన్నప్పుడు సరైన హోంవర్క్ లేకుండా వస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందన్నమాట. పార్టీ లోపల కూడా తప్పులు జరిగాయి కదా. ఖచ్చితంగా జరిగాయి. టిక్కెట్ల కేటాయింపులో చాలా గందరగోళం జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు సమైక్యాంధ్ర వైఖరి తీసుకోవడం వల్ల ఒక పెద్ద ప్రాంతంలో పార్టీ దెబ్బతింది. రైట్, సరైన టైమింగ్ లేకపోవడం పెద్ద మైనస్. సరే,
కమల్ హాసన్ గారి స్టైల్ పూర్తిగా వేరు కదా, ఆయనెందుకు ఇంపాక్ట్ చూపించలేకపోయారు? కమల్ హాసన్ గారి రాజకీయాలు కేవలం టీవీ డిబేట్లకు, సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి వీధిలో ఒక క్యాడర్ ఉండాలి కదా, అది ఆయన చేసుకోలేదు. అవును, ఆయనేదో థియరీలు చెప్పారు, మేము లెఫ్ట్ కాదు, రైట్ కాదు, సెంటర్ అని. హహహ, అవును, ఆ సెంట్రిస్ట్ ఫిలాసఫీలు సామాన్యుడికి అస్సలెక్కవు. జనాలికి కావలసింది తమ సమస్యలు తీర్చే నాయకుడు. వినడానికిదొక కన్ఫ్యూజింగ్ ట్రాఫిక్ సిగ్నల్లా ఉంది. పైగా ఆయన ఎన్నికల ముందు డీఎంకేకి మద్దతిచ్చి తప్పుకోవడం వల్ల పార్ట్ టైం పాలిటిక్స్ అనే ముద్ర పడిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ, ఫుల్ టైం గ్రౌండ్ వర్క్ లేకుండా అది వర్కౌట్ అవ్వదు. ఓహో, అయితే ఈ ఫెయిల్యూర్స్ చూసి నేటితరం నటులు చాలా పాఠాలు నేర్చుకున్నారని అర్థమవుతోంది. వాళ్లు గుడ్డిగా బరిలోకి దిగట్లేదు కదా. పవన్ కళ్యాణ్, విజయ్ లాంటి వాళ్ల వ్యూహాలను డాక్యుమెంట్ ఎలా విశ్లేషించింది? పవన్ కళ్యాణ్ గారి విషయానికే వస్తే ఆయన తన సోదరుడు చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయలేదు. 2014లో పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. అంటే అప్పటి రాష్ట్ర విభజన పరిస్థితుల వల్ల అనుభవమున్న నాయకత్వం కావాలని భావించారు. కానీ 2019లో ఒంటరిగా వెళ్లి ఘోరంగా ఓడిపోయారు కదా. అక్కడే ఆయన తన పొలిటికల్ మెచ్యూరిటీని చూపించారు. సాధారణంగా సినిమా హీరోలు అలా ఓడిపోతే ప్యాకప్ చెప్పేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ నిరాశపడకుండా ఉద్దానం కిడ్నీ సమస్యలపై సుదీర్ఘంగా పోరాడారు. అవును, దానివల్లే ఆయన ఒక సీరియస్ లీడర్గా ఎదిగారు. కరెక్ట్. ఇక 2024 ఎన్నికల్లో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అనే ఒకే మాటపై నిలబడ్డారు. తన బలమేంటో తెలుసుకుని ప్రాక్టికల్గా ఆలోచించారు. ఆ వ్యూహమే ఆయనకు 100% స్ట్రైక్ రేట్ తెచ్చిపెట్టింది కదా. తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లో అద్భుతంగా గెలిచారు. అవునండి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మనం ఆంధ్ర పక్కన పెట్టి తమిళనాడు వైపు చూస్తే దళపతి విజయ్ అడుగులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన డైరెక్ట్గా సీఎం కుర్చీనే టార్గెట్ చేశారు కదా. మళ్ళీ అదే పాయింట్కొస్తున్నామండి. రాజకీయ శూన్యత. జయలలిత, కరుణానిధి ఆంటీ వాళ్ల మరణం తర్వాత అక్కడొక మాస్ లీడర్ కోసం వెతుకులాట మొదలైంది. అంటే ఆ గ్యాప్ని విజయ్ వాడుకుంటున్నారన్నమాట. అవును. తమిళనాడు జనాభాలో యువత ఓట్లు ఏకంగా 42% ఉన్నాయి. అదే విజయ్కి అతిపెద్ద బలం. దానికి తోడు ఆయన రాత్రికి రాత్రే పార్టీ పెట్టలేదు. అంటే కమల్ హాసన్ లాగా తప్పు చేయలేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. తన అభిమాన సంఘాలను ముందే ఒక సైన్యంలా మార్చుకున్నారు. ఉచిత ట్యూషన్లు, అన్నదానాలు చేయించి వాళ్లను పక్కా క్యాడర్గా రెడీ చేశారు. వావ్, భలే ప్లాన్ చేశారు. పైగా అవినీతిరహిత, కులమతరహిత రాజకీయాలు చేస్తానని ఒక క్లియర్ అజెండాతో ముందుకు వెళ్తున్నారు కదా. అవునండి, ఆయన ఐడియాలజీ చాలా క్లియర్గా ఉంది. ఇదంతా వింటుంటే సౌత్లో ఇన్ని రాజకీయ అద్భుతాలు జరుగుతున్నాయి, మరి నార్త్లో బాలీవుడ్ హీరోలు ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? అమితాబ్ బచ్చన్ లాంటి మెగాస్టార్ కూడా ఎందుకు నిలబడలేకపోయారు అంటారు? ఉత్తర భారత రాజకీయాల తీరు పూర్తిగా వేరు అండి. 1984లో అమితాబ్ బచ్చన్ రికార్డ్ మెజారిటీతో గెలిచినా 3 ఏళ్లకే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఎందుకు? ఆ రాజకీయాలు ఆయనకు నచ్చలేదా? ఆ వ్యవస్థలోని కుయుక్తులు ఆయన భరించలేకపోయారు. ముఖ్యంగా బోఫోర్స్ లాంటి వివాదాల్లో పేరు రావడం ఆయనను బాధించింది. అసలు అక్కడ సినిమా గ్లామర్ కంటే కులం, మతం, జాతీయవాదం ఓట్లను బలంగా డిసైడ్ చేస్తాయి. ఓహో, అంటే మన సౌత్లో ఉన్నట్లు హీరోలను దేవుళ్లుగా పూజించి ఓట్లు వేసే కల్చర్ అక్కడ లేదన్నమాట. అవును, అక్కడ నటులు కేవలం ఎంటర్టైనర్లు మాత్రమే. వావ్, ఎంత అద్భుతమైన విశ్లేషణ! ఈ డాక్యుమెంట్లోని ప్రతి పాయింట్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకున్నాం. ఇదంతా వింటుంటే ఒక విషయం క్లియర్గా తెలుస్తోంది. ఏంటది? సినిమా హీరోల విజయం వెనుక కేవలం ఆకర్షణ మాత్రమే లేదు. ఖచ్చితంగా రాజకీయ శూన్యత దొరకాలి, సరైన సమీకరణాలుండాలి, క్యాడర్ని నిర్మించుకోవాలి, అన్నిటికంటే మించి ప్రజల పట్ల అంకితభావం ఉండాలి కదా. 100% నిజం. జనాలు వ్యవస్థపై విసుగు చెందినప్పుడు ఈ తారలు వాళ్లకు ఆశాకిరణంలా కనిపిస్తారు. కాని ఇప్పట్లో కేవలం గ్లామర్ చూసి ఓట్లు వేసే రోజులు క్రమంగా పోతున్నాయి. ఎగ్జాక్ట్లీ. గ్రౌండ్లో కష్టపడేవాళ్లలే ఓటర్లు ఆదరిస్తున్నారు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను. ఒకప్పుడు స్క్రీన్పై కనిపించే హీరోలను జనాలు దేవుళ్లా చూశారు. అవును. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఓటరు చాలా స్మార్ట్ అయ్యాడు కదా. ఒకవేళ రాపోయే రోజుల్లో ఏ సినిమా ఇమేజ్ లేకుండా కేవలం ఒక బలమైన మేనిఫెస్టో, నిజాయితీ మాత్రమే పెట్టుబడిగా ఒక సామాన్యుడొస్తే అప్పుడు ప్రజాస్వామ్యంలో ఆ అసలైన హీరో ఎవరో మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. ఏ నాయకుడైనా సరే పవర్లోకి రాగానే వాళ్ల చుట్టూ ఆటోమేటిక్గా ఒక చిన్న
టైట్ నిట్ గ్రూప్ ఫామ్ అయిపోతోంది. దేశ చరిత్రలో ఏ బలీయమైన నాయకుడిని తీసుకున్నా ఈ ఫస్ట్ లేయర్ నుంచి బయటపడటం దాదాపు ఇంపాసిబుల్. జనరల్గా వీళ్ళ లీడర్కి మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్స్ లాగా కనిపిస్తారు. కానీ చరిత్ర చూస్తే ఏ పెద్ద నాయకుడు పతనానికైనా లేదా వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వడానికైనా సరే ఈ కోటరీనే మెయిన్ రీజన్ అవుతుంది. వ్యవస్థలో కరప్షన్, అబ్యూజ్ ఆఫ్ పవర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ కోటరీకి ఎవరికీ తెలియని ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా మొత్తం స్వార్థం, అవినీతి, పవర్ని మిస్యూజ్ చేయడం చుట్టూ తిరుగుతుంది. పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసే వాళ్లకి ఇక్కడ కనిపిస్తున్న విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ది, ఎంజీఆర్ గారి మరణం తర్వాత తమిళనాడులో జానకి గారు, జయలలిత గారి మధ్య జరిగిన ఒక భారీ వారసత్వ పోరు. ఆ తర్వాత మన తెలుగునాట ఏకంగా ఎన్టీఆర్ లాంటి తిరుగులేని మాస్ లీడర్ కూడా తన చుట్టూ ఏర్పడిన ఒక రాజ్యాంగేతర శక్తి ప్రభావం వల్ల సొంత పార్టీనే కోల్పోవాల్సి రావడం ఒక చారిత్రక వాస్తవం. ఇంకా మూడోది, మెగాస్టార్ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ. ఆరంభం మదిరిపోయింది. కాని ఆ తర్వాత ఆ పార్టీలో చేరిన కోటరీ ఎన్నికల టికెట్లను ఏదో సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాగా అమ్మేశారనే విమర్శలు ఆ మూమెంట్నే బాగా దెబ్బతీశాయి. ఇవన్నీ ఒకప్పుడు అజేయంగా అనిపించిన శక్తులు ఈ ఇన్నర్ సర్కిల్స్ వల్ల ఎలా డ్యామేజ్ అయ్యాయో చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్స్. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు తనకున్న అపారమైన సినిమా చరిస్మాతో పాలిటిక్స్లోకొచ్చి చాలా వేగంగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే రేంజ్ ధీమాతో, అదే సినిమాటిక్ గ్లామర్తో తమిళ్ పాలిటిక్స్లోకి స్టార్ హీరో విజయ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? టైం మారినా, కాంటెక్స్ట్ మారినా సరే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ పాలిటిక్స్లోకి రావడం అనే ఈ ప్యాటర్న్ మాత్రం అలాగే రిపీట్ అవుతోంది కదా. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. విజయ్ అయినా ఇంకే కొత్త లీడర్ అయినా సరే పాలిటిక్స్లో సర్వైవ్ అవ్వాలి అంటే జస్ట్ పబ్లిక్ సపోర్ట్ ఉంటే సరిపోదు. వాళ్ల చుట్టూ ఉండే కోటరీ సృష్టించే మాయని, వాళ్ళు క్రియేట్ చేసే ఇల్యూజన్ని ఛేదించగలగాలి. కొత్తగా వస్తున్న నాయకులు ఈ కోటరీ ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఇక్కడ ఒక స్పష్టమైన 3 దశల యాక్షన్ ప్లాన్ ఉంది. స్టెప్ 1, తమ చుట్టూ ఉన్న ఇన్నర్ సర్కిల్ని కంటిన్యూస్గా అనలైజ్ చేస్తూ ఉండాలి. అసలు వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటో కనిపెట్టాలి. స్టెప్ 2, ఎలెక్ట్ అవ్వని వ్యక్తులు, అంటే రాజ్యాంగేతర శక్తులు గవర్నమెంట్లో గానీ పార్టీలో గానీ పెత్తనం చెలాయించకుండా రూట్లోనే కట్ చేయాలి. అండ్ స్టెప్ 3, పార్టీ ఆపరేషన్స్ ఒక బిజినెస్ లాగా మారిపోకుండా, కమర్షియలైజ్ అవ్వకుండా గట్టిగా అడ్డుకోవాలి. ఈ 3 సూత్రాలు తూచా తప్పకుండా పాటిస్తే లీడర్షిప్ని చాలా వరకు సేఫ్గా ఉంచుకోవచ్చు. వస్తున్న నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఈ పాత కోటరీ ఉచ్చును పగలగొట్టే ఒక కొత్త పాలిటిక్స్కి నాంది పలుకుతారా? లేక వాళ్లు కూడా ఆ పాత సిస్టంకి కొత్త బందీలుగా మారిపోతారా? దీనికి ఆన్సర్ ఏంటో కాలమే డిసైడ్ చేస్తుంది. బట్ నాయకత్వం వెనుక ఉన్న ఈ సంక్లిష్టమైన మెకానిజం మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థింక్ అబౌట్ ఇట్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.